తులసి పత్రి కోసం రెండో రీల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అసలు ఎంత అని చెప్పడానికి లేదు తులసికి. నిజానికి శివాలయం లేని ఊరు, అలాగే తులసి మొక్క లేని ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్తారు. శ్మశానంలో ఏ ఫలితాలైతే దుష్ప్రభావాలు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, తులసి ఇంట్లో లేకపోతే కూడా అదే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కనీసం బాల్కనీలో చిన్న కుండీలో తులసిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి ఇంత గట్టిగా చెప్పడానికి కారణం కూడా దీనిలో ఉన్న ఔషధి గుణం. హీలింగ్ పద్ధతి అంటే మన శరీరం పైన డైరెక్ట్ ప్రభావం పడకపోయినా పరోక్షంగా కూడా ఇది మేలు చేస్తుంది. దీని గాలి పీల్చినంత మాత్రం చేత కూడా చాలా హెల్తీగా ఉంటారు. కరోనా సమయంలో కూడా తులసిని విరివిగా వాడారు. దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యానికి, వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా తులసి పత్రి ఇంట్లో ఉంచడానికి